ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమరావతిలో చకచకా నిర్మాణాలు, తుది దశకు అధికారులు, ప్రజాప్రతినిధుల క్వార్టర్స్. మంత్రి డోలా బాల వీరాంజనేయులు కామెంట్స్. రేపల్లెలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన, ప్రజల ఆస్తులు ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్. జియో 396 ను రద్దు చేయాలని ర్యాలీ. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో అప్పలరాజు, కాసేపట్లో వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచే అవకాశం. మోదీ పలకరింపు మర్చిపోలేం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి గేమ్ చేంజర్. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు, టేక్ ఆఫ్ ఫ్లైట్ లో ఉందని మెయిల్. ఏ విమానమో గుర్తించేందుకు తనిఖీలు. పేర్ని నాని పంచిన ఇళ్ల పట్టాలు రద్దు, అధికారులపై చర్యలకు హైకోర్టు సిఫార్సు. 4 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. నట్టేట ముంచుతున్న నకిలీ డీఏపీ, సూర్యాపేట జిల్లాలో విక్రయాలు, భారీ నెట్వర్క్ గుట్టు రట్టు. పడిపోయిన టమోటా ధర, మదనపల్లిలో కిలో 5 రూపాయలే, రైతులకు తప్పని కష్టాలు. పైకి బియ్యం రేటు, క్వింటాకు 500 రూపాయలు పెంపు, ఎగబాకిన నిత్యావసరాల ధరలు. స్పీడ్ అందుకున్న సర్ ప్రక్రియ, 70% ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్. యాదాద్రి జిల్లాలో 91% ఆన్లైన్. లారీ బోల్తా, డ్రైవర్ కు గాయాలు, రోడ్డుపై పడిపోయిన కర్రలు. విజయనగరం జిల్లా మానాపురం సమీపంలో ప్రమాదం. అమలాపురం కాలువలో మట్టి తొలగింపు, కొనసాగుతున్న పూడికతీత పనులు. నిమ్మల ఆగ్రహంతో అధికారుల్లో చలనం. తిరుపతి, తిరుచానూరులో భూ ఆక్రమణలు, ప్రభుత్వ యంత్రాంగం కొరడా, ప్రహారీ కూల్చేసిన అధికారులు. కరువులోనూ గోదావరి ఉరకలు, దేవాదుల మోటార్లు ఆన్, పరుగులు పెడుతున్న జలాలు. పూరి బీచ్ లో కేటీఆర్ సైకత శిల్పం, అభిమానాన్ని చాటిన బీఆర్ఎస్ నాయకుడు. వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు. ట్యాంక్ ఎక్కిన తాగునీటి పథకం కార్మికుడు, ఏడాదిగా వేతనాలు చెల్లించట్లేదని ఆవేదన. సత్యసాయి జిల్లా గుడిబండలో కలకలం. చింతూరు ఏజెన్సీలో ప్రకృతి అందాలు, పర్యాటకులను ఆకర్షిస్తోన్న జలపాతాలు, కనువిందు చేస్తోన్న సోయగాలు. యువత సంక్షేమానికి ప్రాధాన్యం, పేపర్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్న ప్రధాని మోదీ. విద్యార్థులు ధైర్యవంతులు, సాహసవంతులు. పేపర్ లీక్ సమస్య చాలా తీవ్రమైంది, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న సల్మాన్ ఖాన్. ఢిల్లీ మెట్రో సేవలకు బ్రేక్, 16 స్టేషన్లు క్లోజ్. విద్యార్థుల ఆందోళనలతో నిర్ణయం. మహారాష్ట్రలో భారీ వర్షం, నాసిక్ లో కుండపోత వాన, త్రయంబకేశ్వర్ లో ఎగిసిపడ్డ రేకులు.